వీక్ డేస్ అంతా ఆఫీస్, వీకెండ్స్లో ఏమో రెస్ట్, స్లీప్. చెప్తా నీ పని చెప్తా. ఇది తీసుకొని డాడీ పడుకోండి కదా, రూమ్లోకి వెళ్ళి తప్పని కిందేసాయి. వద్దు మమ్మీ, డాడీ లేస్తే అరుస్తారు. అదంతా నేను చూసుకుంటానే నిర్వి, పోయి అయిపో. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏంటి నిర్వి, డాడీ పడుకో ఉన్నాడు కదా మంచిగా. చూసారా సార్ ఈ డబుల్ యాక్షన్. నువ్వు బయట ఆడుకోవాలి కదా, ఇంట్లో ఆడతారా? చూడు ఇప్పుడు అనవసరంగా డాడీ లేసేసాడు. ఇంకొకసారి ఇంట్లో ఆడబాకు నాన్న, ఓకేనా? పద నాన్న పోదు. అమ్మయ్యా, ఏమైంది? ఇవాళ నాగుల చవితి కదా, అందుకే ఫుల్ గా ఉన్నారు టెంపుల్లో జనం. పాలు తాగావైతే? పాలు తాగావైతే? ఏంటి అదే పాలు పోసేవా అంటున్నాను. పోసేవా అన్నాడా? నాకేంటి తాగేవా అన్నట్టు అనిపించింది. ఓకే A few moments later. ఏం ఎక్కడ ఉన్నావు కూర్చొని? అయిపోయినాయా మీ ఫోన్లు? అదే నాకెందుకో మీ మీద అనుమానంగానే ఉంది. అనుమానమా? ఎందుకు అనుమానం? నిజం చెప్పండి, మీకు సెకండ్ ఉన్నారు కదా. అదేం లేదు, గమ్ముండు. చూడు నా మీద ఒట్టేసి చెప్పండి, నీకు ఖచ్చితంగా మీకు సెకండ్ ఉంది, అవునా? నిజం చెప్తున్నానే బాబు, నువ్వే సెకండ్. వచ్చిందండి వయ్యారి. ఏమండి, నేను కొంచెం మా ఫ్రెండ్ ఇంటి వరకు వెళ్ళేసి వస్తానండి, ఓకేనా? అవునా, సరే వెళ్ళేదారిలో ఈ 2 lakhs కొంచెం బ్యాంక్ లో డిపాజిట్ చేసేస్తావా? ఓకే. ఏదో తేడాగా ఉందేంటి? అవునండి, ఇప్పుడు ఈ 2 lakhs తీసుకొని నేను ఎక్కడికైనా వెళ్ళిపోతే? ఇలాగే సార్, కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తోంది. పిచ్చండి ఇది. నువ్వు వెళ్ళాలే గాని ఇంకో లక్ష్యం ఏమన్నా నేను? ఇదిగో నిర్వి, పాలు తాగు. ఇదిగో డ్రెస్ మీద పోసుకోకుండా తాగు, అర్థమైందా? ఓకే మమ్మీ. A few moments later. తాగడం అయిపోయిందా? కప్పెట్టి చూసా మమ్మీ, డ్రెస్ పైన పోసుకోలేదు. ఏంది టార్చర్ మనకే? ఏం చేస్తున్నారండి? బరిలాగా గైగైగే నడిచి ఇప్పుడు వచ్చి ఏం చేస్తున్నారండి అంటావా? పోయి ఇక్కడి నుంచి, నాకు అసలే కోపంగా ఉంది. సారీ చెప్పా కదా, కోపం వస్తే నేను అంతే, చిన్నపిల్లని కదా. ఏదో తొందరపడి ఒక మాట నా బాధపడ. పర్వాలేదు సార్, మీరు అనేవాళ్ళు మేము పడేవాళ్ళం. దేవుడుగాని అరా చెప్పి నాకు బాధపడతావు కత్తి ముట్టి పగిలిపోతురా రే. ఇది నిన్న టీవీలో పురాణాల గురించి ఒక ప్రోగ్రాం వస్తుంది. తను చూస్తున్నప్పుడు నిర్వి ఒక క్వశ్చన్ అడిగింది నన్ను. ఏంటంటే త్రేతాయుగంలో శ్రీరాముడు తన తండ్రి మాట విన్నందుకు దేవుడయ్యాడు. అలాగే సత్యయుగంలో భక్త ప్రహ్లాదులు తండ్రి మాట వినలేదు కాబట్టి దేవుడయ్యాడు. ఇప్పుడు నిర్వి ఏమడిగిందంటే తండ్రి మాట వినాలా వినద్దా అని అడిగింది. నేనేం చెప్పాను తెలుసా? ఏం చెప్పారు? ఇది కలియుగం నానా, నువ్వైనా నేనైనా మమ్మీ మాట వింటేనే దేవుడు అయ్యేది పక్కన పెడితే దేవుడి దగ్గరికి పోకుండా ఉంటామని చెప్పాను. ఏమండి, త్వరగా వంట ఏం చేయాలో చెప్పేసేయండి. ఏం కూరగాయలు ఉన్నాయి ఇంట్లో? పాలకూర ఉంది, సొరకాయ ఉంది. సరే పాలకూర పప్పు చేసి సొరకాయ ఫ్రై చేయనా? ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. అవును, మరి ఇంట్లో మునక్కాయలు ఉన్నాయి, వంకాయలు ఉన్నాయి, అవేం చేయాలి? అయినా సొరకాయ ఫ్రై కూడా ఎవరు తినరు. సరే వంకాయ టమాటా కూర చేస్తాలే. తల్లి నువ్వే ఇంతనా? ఈ ప్రపంచం లేపెళ్ళమైన అంతనా? అప్పుడు కాలీఫ్లవర్ కూడా ఉంది కదా, కాలీఫ్లవర్ ఏం చేయాలి?
ఆ, సరే, వంకాయ టమాటా మునక్కాయ వేసి కూర చేసేసి, కాలీఫ్లవర్ గోబీ చేసేసి, సొరకాయ హల్వా చేస్తా. ఏమిగా ఉంటది. 2 hours later. ఏంటి ఇంకా ఎంతసేపు? రండి తిందురు, వంట అయిపోయింది. మీరేగా టమాటా పప్పు చేయమన్నారు, పప్పు చేసా. రండి తిందురు, మీకు ఇష్టం కదా. సార్ ఏంటి సార్ అది? మీకు ఇష్టం కదా. నేనా? పప్ప నాకు ఇష్టమా? ఇక నీ బతుకంతా బీరకాయలు ఆనపకాయలు కాకరకాయలు తొక్క తోట కూడా తిని బతకాల్సిందే. నీ బతుకు చెడా.